15,000 లిటరల్గా 15,000 కెరటిన్ ట్రీట్మెంట్కి వేస్ట్ అవుతుందని నేను నా కల్లో కూడా అనుకోలేదు. నాలాగా ఎవ్వరు మోసపోకండి. ఏమైందో ఫుల్ వీడియో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే నేనేం వీడియో చూపించబోతున్నా అంటే, నేను ఎఫ్ సలూన్కి అయితే వచ్చానమాట, విజయవాడ ఎఫ్ సలూన్కి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హెయిర్ టెస్ట్ అయితే చేశారు. సో చేసిన తర్వాత నాకు వైట్ హెయిర్ అయితే ఉందన్నమాట, అండ్ డాండ్రఫ్ కూడా ఉంది. సో డాండ్రఫ్ లేకుండా పర్మనెంట్గా చేస్తాము అని చెప్పేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేస్తాము అన్నారు. అండ్ నేను వెళ్ళింది మెయిన్ పర్పస్ వచ్చేసి నాకు స్ట్రైట్నింగ్ కావాలి అని చెప్పేసి వెళ్ళాను. సో నాది కొంచెం లాంగ్ హెయిర్ కదా, సో అందుకని ఎక్కువ అడిగారు అనమాట. 20,000 దాకా అడిగారు. సో నేను అడిగితే ఇంకా 15,000కి అయితే ఒప్పుకున్నారనమాట. దేనికి 15,000 అంటే, ఈ ప్యాకేజ్లో ఏమి ఇంక్లూడ్ అవుతుందంటే స్ట్రైట్నింగ్కి అండ్ ఈ కలరింగ్కి, ఎందుకంటే నాకు వైట్ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ కలరింగ్కి నార్మల్ హెయిర్ కలర్ వాడకూడదని చెప్పేసి చెప్పారు. ఓన్లీ వెల్లానే మేము యూజ్ చేసేది. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్కి ఇంకా లైఫ్లో డాండ్రఫ్ అనేది రాదు అని చెప్పేసి చెప్పారనమాట. సో నేనేమనుకున్నాను, ఈ స్ట్రైట్నింగ్ వచ్చేసి 6 months ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. సో 6 months ఖచ్చితంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. బట్ నేను అక్కడికి వెళ్ళాక చాలా మోసపోయాను. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అనేది అయిపోయిన వెంటనే నాకు ఈయనే అనమాట, ఈ రెడ్ కలర్ షర్ట్లో కనిపిస్తున్నారు కదా, సో ఈయనే అసలు మాటలు చెప్తారు, మామూలుగా చెప్పరు, అసలు అన్నీ అయిపోతాయి అన్నట్టు చెప్తారనమాట. లాస్ట్లో ఒక 2 bottles అయితే ఇచ్చారు. ఒకటేమో షైనింగ్ కోసం మనం బయట ఎండలోకి వెళ్ళేప్పుడు అప్లై చేయమన్నారు. ఇంకొకటి వచ్చేసి నాకు షాంపూ అయితే ఇచ్చేసారనమాట. ఇంకొకటేమో ఆయిల్ నేను అడిగితే ఇవ్వలేదు, సో నేను పర్చేజ్ చేసుకున్నా. సో అవన్నీ 2,000 అబోవ్ ఉన్నాయి అనమాట. సో నేను ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సిట్టింగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సరే ఇంకో సిట్టింగ్కి ఎంత అయింది అని అంటే 4,000 నుంచి స్టార్టింగ్ అని చెప్పారనమాట. అది ఎప్పుడు చెప్పారంటే ఇది అయిపోయిన తర్వాత చెప్పారు, 15 daysకి ఇంకో సిట్టింగ్ ఉంటుంది అని చెప్పేసి. సో వీళ్ళు లిటరల్గా చాలా డ్రామా ప్లే చేశారు. అంటే అంతా అయిపోయాక చెప్తే అప్పుడైతే ఖచ్చితంగా ఇంకా చేయించుకుంటారు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళకి ఏ దిక్కు లేక ఖచ్చితంగా చేయించుకుంటారన్న ఇదిలో వీళ్ళు చేశారనమాట. సో నేనైతే చాలా మోసపోయాను. సరే పోతే పోయినాయిలే, ఇంత చేయించుకున్న తర్వాత ఇంకొక 5,000 ఏముందిలే అనేసి అనుకున్న. 6 months ఉంటుంది కదా, సో బాగుంటుంది కదా స్ట్రైట్నింగ్ అయితే అని చెప్పేసి ఎవ్రీ గర్ల్ డ్రీమ్ అనమాట, స్ట్రైట్నింగ్ అనేది ఉండాలని. నేను నా +2 అంటే లైక్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను స్ట్రైట్నింగ్ హెయిర్ కావాలి అని చెప్పేసి. సో వీళ్ళు మరీ ఎంత దారుణంగా మోసం చేశారంటే, అసలు ఇంకా 6 months వరకు నువ్వు ఏం చేసినా కూడా ఇది ఇట్లానే ఉంటుందని చెప్పేసి 1 day మొత్తం నేను అసలు ఏం తినలేదు, అక్కడే ఉన్నాను. వీళ్ళంతా ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. ఇంత చేసిన తర్వాత ఏమైందంటే, నేను ఎలా మోసపోయానంటే, ఇంటికి వెళ్ళాక ఒక్క హెయిర్ వాష్ చేయగానే మొత్తం పోయింది. అసలు లిటరల్గా ఏం లేదు, నాకు స్ట్రైట్నింగ్ అనేది లేదు. అసలు లాస్ట్లో నేను ఇప్పుడున్న హెయిర్ నేను ఫోటో పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎంత మోసపోయానో. మీరు మోసపోకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇప్పుడు నా హెయిర్ ఎంత స్ట్రైట్గా ఉందో అంటే, ఆ రోజు నేను చాలా అవర్స్ అక్కడ కూర్చున్నాను. లిటరల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 అట్లా అయిపోయింది టైము. నేనేం తినలేదు. అంత కష్టపడి చేయించుకున్న తర్వాత చాలా హెయిర్ వాష్ చేశారు, ట్రీట్మెంట్ చేశారు, అన్నీ చేశారు. అంత చేయించుకున్న తర్వాత ఒక్క హెయిర్ వాష్కి పోతే ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళని వెళ్ళి అడిగితే ఆయనేమో ఏమైంది బాగానే ఉందిగా అని చెప్పేసి అన్నారనమాట. డాండ్రఫ్ గురించి అడిగితే ఆయన అసలు ఏం మాట్లాడలేదు. సో నేనైతే మోసపోయాను. మీరు మాత్రం ఎవరు ఎఫ్ సలూన్కి వెళ్ళి ఇలా మోసపోవద్దు. ఇంకా దీనికన్నా జావిద్ హబీబ్ అలాంటి బెటర్ అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ కంప్లైంట్ ఇస్తే, రైజ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు క్లయింట్స్కి. వీళ్ళైతే అసలు కంప్లైంట్ రైజ్ చేయడానికి ఆన్లైన్లో కూడా ఏం లేదనమాట. సో నాకు 15,000 వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నా హెయిర్ అంతా నార్మల్గానే ఉంది. ఇట్లా లేదు. ఇక్కడైతే నాకు మొత్తం స్ట్రైట్నింగ్ చేసి ఎంత కష్టపడి చేసి
ఇంత బాగుంది కదా స్ట్రైట్నింగ్ హెయిర్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అంతే బాధపడుతున్నాను ఇప్పుడు. సో మీరెవరు ఇట్లా చేసుకోవద్దు. నేను ఇక్కడ స్ట్రైట్నింగ్ హెయిర్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే నా హెయిర్ ఇట్లా ఉందన్నమాట. ఎంత చండాలం అయిపోయిందో అన్నమాట. ఈరోజు మన వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.